హలో అండి. ఇప్పుడు మనకి పేషెంట్ ఉన్నారు కదా, 100 kgs ప్లస్. ఆవిడకి ఏంటంటే గర్భసంచిలో గెడ్డలు ఉన్నాయి, ప్లస్ అండాశయం పక్కన కూడా గెడ్డ ఉంది. అయితే లావుగా ఉన్నారు కాబట్టి కోత ఆపరేషన్ కంట మీకు లాప్రోస్కోపీ ఆపరేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి మనం లాప్రోస్కోపీ చేసాము. లాప్రోస్కోపీ చేసి కూడా ఒక 10 days అవుతుంది. ఈరోజు ఫాలోఅప్కి వచ్చారు. ఎట్లా ఉంది చెప్పు? నాకైతే బాగుంది మేడం. అసలు ఆ గడ్డ ఇది నేను 3 ఏళ్ల నుంచి చాలా హాస్పిటల్ తిరిగాను, ఏడా సెట్ కాలేదు. మా పిన్న ఒక ఆమె ఏడా ఉందని చెప్పి తీసుకొని వచ్చింది. నాకైతే అసలుకి నన్ను తీసుకొని పోయి బ్లడ్ మీద పండేసిన దాకా కూడా నాకు అసలుకి ఆశ్చర్యపోయా, నేను ఇలా కూడా చేస్తారా అని. మాకైతే మేడం చాలా మేలు చేసింది. అసలు ఏమైనా నొప్పి అనిపించింది? అసలు నొప్పి లేదు. ఎన్ని రోజుల నుంచి మీరు నడవడం స్టార్ట్ చేశారు? చేసిన సాయంత్రమే మేడం వచ్చి జాగ్రత్తగా నడిపించింది. ఇంక తెల్లారి కూడా నడిపిస్తానే ఉన్నారు. పక్కన ఉన్న పిల్లలు కూడా నన్ను బాగా సహాయం చేసి ఆంటీ అది ఇదని మంచిగా మందులు అవన్నీ ఇచ్చారు. నాకైతే అసలు చాలా ఆనందంగా ఉంది. నా సమస్య అంతా పోయి లాప్రోస్కోపీ చేయించుకోవడం వల్ల ఇది అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ఇంత లావుగా ఉన్నారు, ఇంత లావుగా ఉన్న వాళ్ళకి మనం కోత ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, కుట్లు హీలింగ్ అవ్వకపోవచ్చు, చీమ్ పట్టడం, ఇవన్నీ రిస్క్ ఉంటాయి. అవి లేకుండా మంచిగా మనం ఓన్లీ చిన్న హోల్స్ పెట్టి లాప్రోస్కోపీ చేయడం వల్ల ఆవిడకి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ తను మంచిగా మొబిలైజ్ అయిపోయారు. అసలు ఎవరైనా చూస్తే ఆవిడకి ఆపరేషన్ అయిందా అని కూడా అంటారు. జస్ట్ 10 days అయింది ఆపరేషన్ లేదా అని కూడా అంటున్నారు మేడం. నా పని నేను చేసుకుంటున్నాను నిలబడి, వంట అది నేనే చేసుకొని తింటున్నాను. నాకైతే హ్యాపీగా ఉందండి. నడవగలుగుతున్నా. ముందు ఆపరేషన్ చేయించి కూడా అసలు నడవలేము కూడా, కానీ నేనైతే నడుస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నాను. ఓకే.